పడేటువంటి ఆరాటం గురించి మనం నేర్చుకుందాం. దయచేసి గమనించండి. చెడిపోయినటువంటి మనలను లేదా పాడైపోయినటువంటి మనలను బాగు చేసేటువంటి క్రమంలో దేవుడు తీసుకునేటువంటి శ్రద్ధ లేదా దేవుడు పడేటువంటి ఆరాటము, మరొక మాటలో చెప్పాలంటే దేవుడు మన మీద ఒక రకమైనటువంటి ఆసక్తిని కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా వాక్యపు లోతుల్లోనికి వెళుతున్నప్పుడు, అంటే దేవునికి ఎందుకు అంత ఆరాటము, దేవునికి మనకి ఉన్నటువంటి సత్సంబంధం అంటే ఆ సంబంధము లేదా ఎందుకు దేవుడికి అంత కోరిక మనం అంటే ఎందుకు అంత ఇష్టము అని ఆలోచన చేస్తే ఈ వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలను మరి మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకొని ముందుకు వెళదాం. చదవండి. అతని ఏలుబడి యందు 18వ సంవత్సరమున సరే, ఈ వాక్య భాగాన్ని చూడండి ఒకసారి. అతని ఏలుబడి యందు 18వ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరచుటైన తరువాత అతడు అజల్య కుమారుడైన సాఫానును పట్టణాధిపతి అయిన మాయేషీను రాజ్యపు దస్తావేజుల మీదనున్న యెహోహాజు కుమారుడగు యెహోహాజును తన దేవుడైన యెహోవా మందిరమును బాగు చేయుటకై పంపెను. ఉదయకాల సమయంలో ఈ వాక్య భాగం నుండి మనం నేర్చుకోవలసినటువంటి ఒక చక్కటి అంశాన్ని నేను మీకు తెలియజేశాను. పాడైపోయినటువంటి మనలను బాగు చేసేటువంటి క్రమంలో దేవుడు తీసుకున్నటువంటి శ్రద్ధ లేదా దేవునికి ఉన్నటువంటి ఆసక్తి లేదా దేవునికి ఉన్నటువంటి కోరిక ఏంటి అని ఆలోచన చేస్తే, ఇక్కడ దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఒక రాజు గారిని మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. 34వ అధ్యాయము 1వ వచనంలో చదివితే ఆ రాజు గారి యొక్క పేరు మనకు కనబడుతూ ఉంది. ఆయన పేరు యెష్యా. అంటే ఇతను ఎవరు అని ఆలోచన చేసినప్పుడు ఇజ్రాయెల్ జనాంగము పైన రాజుగా నియమించబడి ఆయన 18 ఏళ్ళకి ఏలును ఆరంభించినటువంటి వ్యక్తిగా యెరూషలేములో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అంటే తను చాలా చిన్న వయస్కుడు, చాలా యవన కాలంలో దేవుని ప్రజలని నడిపించడానికి లేదా దేవుని ప్రజలను మరి పాలించడానికి వచ్చినటువంటి ఒక రాజుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఈ రాజు 18 సంవత్సరాలు యవన ప్రాయం కలిగినటువంటి ఒక వయస్కుడు, అంటే యవన ప్రాయంలో ఉన్నటువంటి యవనస్తులు దేని కొరకు ఆలోచిస్తారు? అధికారం వచ్చింది లేదా తను ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉన్నాడు అని అంటే సర్వసాధారణంగా లోకానుసారంగా ఆలోచన చేస్తూ ఉంటాడు, ఇంక వేరే వేరే తలంపులు కలిగి ఉంటాడు. కానీ ఇతడు చాలా యవ్వన ప్రాయంలో ఒక యవనస్తుడు పడిపోయేటువంటి సమయం ఏదైనా ఉందా అని అంటే అది యవన 18, 19 ఈ సంవత్సరాల్లో ఎక్కువ శాతం 16 నుండి 20 సంవత్సరాల లోపు కాలంలో యవనస్తులు ఎక్కువ శాతం పడిపోతూ ఉంటారు. ఇతడు 18 సంవత్సరాల కాలంలో వచ్చాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే మరి యోషయ పాలనకు వచ్చినటువంటి దేశాన్ని, ఆ రాజ్యాన్ని, ప్రజలను చూడవచ్చాడు. వారందరిని చూసిన తర్వాత అవన్నీ ఒక అవగాహనకు వచ్చిన తర్వాత తను ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటి ఆ నిర్ణయం అని ఆలోచన చేస్తున్నప్పుడు మీరు ఆ వాక్య భాగం 34వ అధ్యాయంలో ఒక క్రమంలో మీరు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. చదువుతున్నప్పుడు మనకి ఏం తెలియచేయబడుతుందంటే, అతను రాజ్య పరిపాలనకు వచ్చిన తర్వాత దేశాన్ని చూశాడు, ప్రజలను చూశాడు, అక్కడున్న పరిస్థితులని అన్ని కూడా ఒక అవగాహనకి తెచ్చుకున్న తర్వాత తను ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటి ఆ నిర్ణయం అని అంటే దేశాన్ని బాగు చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ప్రజల యొక్క క్షేమాలు లేదా ప్రజలకు ఉన్నటువంటి అంటే ఏంటి కొరతలన్నీ చూస్తూ ఉన్నాడు. అవన్నీ ఒకంతైతే తను దేవునికి ఇష్టకరమైనటువంటి ఒక చక్కటి పని పూనుకున్నాడు. ఏంటి ఆ పని అంటే మనం చదువుకున్నాము 8వ వచనంలో ఏమని రాయబడింది అంటే, అతను ఏలుబడి యందు 18వ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరచునట్లు, దేశమును చూసిన తర్వాత దేశ క్షేమము, ప్రజల క్షేమము చూసిన తర్వాత
రెండవది అంటే ఒకటి దేశ క్షేమము, రెండవది ప్రజల క్షేమం అయిపోయింది. ఇప్పుడు మూడవదిగా తను ఏం చేస్తున్నాడంటే దేవుని మందిరమును పవిత్రపరుస్తూ ఉన్నాడు. అంటే దేవుని మందిరాన్ని బాగు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చాలా మంది దైవజనుల గురించి చాలాసార్లు నేను మీకు తెలియజేస్తాను. మీకు చాలా సుపరిచితమైనటువంటి దైవజనులు. ఈ మధ్య కాలంలో నేను మీతో మాట్లాడినటువంటి విషయము, హిజ్కియా అనేటువంటి ఒక దైవజనుడు కూడా దేవుని మందిరం పట్ల అలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు. కనుక దేవుడు ఎన్ని సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు? 15 సంవత్సరాల ఆయుష్నిచ్చినట్లు చూడగలుగుతూ ఉన్నాం. అదే క్రమంలో ఇక్కడ ఇతను ఏం చేస్తూ ఉన్నాడు? యోషియా అనేటువంటి వ్యక్తి. అంటే ఆ పేరుకి అర్థం ఏంటంటే, మనం జాగ్రత్తగా ఈ పేరుకున్నటువంటి అర్థాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ పేరుకున్నటువంటి అర్థము చూడండి. మరి యోషియా అనగా అర్థము దేవుని యొక్క ప్రతినిధి లేదా యెహోవా బాగు చేయువాడు అని అర్థము. ఒకటి దేవుని యొక్క ప్రతినిధి, లేదా రెండవది యెహోవా బాగు చేయును అని అర్థం మనకు అనిపిస్తూ ఉంది. ఆ పేరుకి అర్థం ఏంటండి? యెహోవా బాగు చేయును. ఇప్పుడు చూడండి, దేవుడు ఒక రాజుని మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. అంటే ఇశ్రాయేలు జనాంగం ముందు ఒక రాజుని ఇచ్చిన తర్వాత అతను తన వ్యక్తిగత క్షేమం కోరుకోలేదు, తన కుటుంబ క్షేమం కోరుకోలేదు, కానీ దేశాన్ని చూడవచ్చాడు, దేశ క్షేమమును చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత దేవుని మందిరాన్ని బాగు చేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో చదవవసరం లేదు, కానీ అపోస్తలుడైన పౌలు గారు ఇలా అంటారు, దేవుని ఆలయం అనగా ఎవరండి? నా మందిరమును ఎవరు పాడు చేస్తారో వారిని నేను పాడు చేస్తాను. అనగా మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. అంటే ఇప్పుడు దేవుని ఆలయం ఎవరు అంటే మనమే. ఈరోజు మనలను ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి వచ్చినటువంటి యోషియా గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజు మనను కూడా పరిపాలించడానికి, బాగు చేయడానికి ఒక ఆయన వచ్చాడు. ఎవరైనా మెస్సయ్య అంతే కదండి. ఆయన ప్రజలను బాగు చేయడానికి వచ్చాడు. ఏ అవస్థలో ఉన్నారో, ఎవరు ఏ దుస్థితిలో ఉన్నారో ప్రజలను, అందుకనే ఒకానొక సమయంలో అంటాడు, నేను రోగులకే వైద్యుడిని కానీ ఆరోగ్యవంతులకు కాదు. నేను అంటే పాడైపోయిన దాన్ని, మలినమైపోయిన దాన్ని, చీకటిలో అంధకారంలో మగ్గిపోతున్న వారి కొరకు ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల విషయంలో కూడా జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఇతను పరిపాలనకు వచ్చిన తర్వాత దేశ క్షేమాన్ని కనుగొన్నాడు, బాగానే ఉంది. ఇప్పుడు మందిరాన్ని పవిత్రపరిచే విషయంలో ఎలాంటి శ్రద్ధ తీసుకున్నాడు? ఒక ముగ్గురు వ్యక్తులు, ఆయన ముగ్గురు వ్యక్తులు సెలెక్ట్ చేసుకున్నాడు. ఎవరా ముగ్గురు వ్యక్తులు అని అంటే, మొట్టమొదటిగా మనకు తెలుసు, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సాపాను అనేటువంటి ఒక వ్యక్తిని ఆయన సెలెక్ట్ చేసుకున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. చూడండి, ఇక్కడ సాపాను అనేటువంటి ఒక వ్యక్తిని ఆయన మరి ఎంచుకున్నట్లుగా మనము జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాము. పిల్లరా, ఇతను ఎవరు ఏంటి అని ఆలోచన చేస్తే, అతనికి ఉన్నటువంటి తండ్రి పేరు అచల్య, కుమారుడైనటువంటి సాపాను అని రాయబడుతూ ఉన్నారు. ఇతడు ఏ పని చేస్తూ ఉన్నాడు? ప్రధాని అనుంది. తర్వాత ఇంకొక బిరుదు కూడా ఉంది ఆయనకి, శాస్త్రి అని ఉన్నట్లుగా మనము ఇక్కడ బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇతడు చేసేటువంటి ఈ పనిలో ఎలాంటి శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు? ఏంటి అసలు దేవుని మందిరాన్ని బాగు చేయడానికి ఇతడు ఎందుకు ముగ్గురు వ్యక్తులను సెలెక్ట్ చేసుకోవాలి అని ఆలోచన చేస్తే, ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలమైనటువంటి మనలను బాగు చేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చినటువంటి క్రమమును కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఈరోజు మనం అనుకోవచ్చు, అయ్యా నేను పాడైపోయానండి, నేను చెడిపోయానండి అంటే ఈ పదాలకి అర్థం తెలియలేని వారు ఎవరు కూడా ఇక్కడ ఉన్నారా? ఈ పదం నేను పాడైపోయానండి, చెడిపోయానండి అంటే మన జీవితంలో దేవునికి ఆయాసకరంగా నడిచే ప్రతి క్రమము కూడా ఏమంటారు దానిని? దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాము కనుక మనలను దేవుడు బాగు చేయడానికి వచ్చాడు. ఏ విషయంలో మనం పడిపోయామో, ఏ విషయంలో దిగజారిపోయామో వాటన్నిటి విషయంలో కూడా ఇక్కడ మనము జాగ్రత్త గమనిస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఉన్నటువంటి భక్తి, ఒకప్పుడు ఉన్నటువంటి ప్రార్థనా జీవితం, ఒకప్పుడు నడిచినటువంటి నడవడిక, అంటే దేవుని సముఖంలో మనము క్రమక్రమముగా ఇప్పుడు దినవృత్తాంతముల గ్రంథములకు వచ్చేయడానికి ముందుగా ఎన్నో గ్రంథాలు దాటుకొని వచ్చాము. ఆదికాండం నుంచి చాలా గ్రంథాలు, అనేక అనుభవాలు, దైవజనులు, ప్రవక్తులు, రాజులు, యాజకులు అంటే ఎన్నో సందర్భాలను దాటుకొని వచ్చాము. వీటన్నిటి గుండా కూడా దేవుడు క్రమపరుస్తూ ఉన్నాడు, భక్తిలో సరిచేస్తూ ఉన్నాడు. అంటే వారందరూ కూడా భక్తి చేయలేదా అని అంటే అందరూ భక్తి చేసిన వారే.
మళ్ళా మరి ఎందుకు ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఎందుకు వారిని ఇలా నేర్పిస్తూ ఉన్నాడు, దేవుని మందిరము బాగు చేయడానికి ఎందుకు దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు అనంటే, ఎందుకు తీసుకున్నాడు అనంటే విసర్జించవలసినవి విసర్జించలేకపోతూ ఉన్నాము. మీకు తెలుసు, ఒక వ్యక్తి కొద్దిపాటి అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. కొద్దిగా ఇబ్బందిగా ఉంది, కానీ ఒక వ్యక్తి అలా తింటూనే ఉన్నాడు అనుకోండి, తింటూనే ఉన్నాడు, తనకి మరి డైజెషన్ అవ్వడం లేదు, కానీ అలా తింటూనే ఉన్నాడు. ఆ వ్యక్తి ఉంటాడా పోతాడా? ఏమండి, తింటూనే ఉన్నాడు కానీ బయటికి పోవడం లేదు, అలా తింటూనే ఉన్నాడు, ఉంటాడా పోతాడా? ఖచ్చితంగా పోతాడా. అంటే విసర్జించవలసినవి విసర్జించలేకపోతున్నాం. అందుకని సొలొమోను భక్తుడు అంటాడు, ఎన్నిసార్లు గద్దించినా లోబడలేని వాడు హఠాత్తుగా పోతాడు అంటాడు. ఎందుకు హఠాత్తుగా పోవాల్సి వస్తూ ఉంది అని అంటే, అతను విసర్జించలేకపోతూ ఉన్నాడు ఎన్నిసార్లు గద్దించినప్పటికీ. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించండి, దేవుని యొక్క మరి క్రమంలో నడిచినటువంటి వ్యక్తి, అనగా యెహోవా బాగు చేయును అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తిని మన పాత నిబంధన కాలంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అతను చేసినటువంటి భక్తి క్రమాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు అదే పేరు కలిగినటువంటి మరి కొత్త నిబంధన కాలంలోకి వచ్చేటప్పటికి దేవుని ప్రజల యొక్క దుస్థితి చూసినప్పుడు పాడైపోయిన వారు, చెడిపోయిన వారు, పడిపోయిన వారు, దిగజారిపోయిన వారి కొరకు దేవుడి లోకానికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆయన లోకానికి వచ్చినటువంటి క్రమమును మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే పిల్లలు గమనించండి. ఇక్కడ మొట్టమొదటిగా ఇక్కడ చూడండి, యెషయా గ్రంథములో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇర్మీయా గ్రంథము 3వ అధ్యాయం 22వ వచనము. ఇక్కడ ఈయనేం మాట్లాడుతూ ఉన్నారో, యోషేయ అనేటువంటి వ్యక్తి 18 సంవత్సరాల వయసులోనే రాజ్య పరిపాలనకు వచ్చారు. బాగానే ఉంది. వచ్చిన తర్వాత మరి ఏ విధమైనటువంటి పరిస్థితులు చూశారో, ఏ విధమైనటువంటి పరిస్థితులు ఆయనకు అర్థమయ్యాయో, ఈరోజు మన గురించి దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఒకసారి ఇర్మీయా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. చాలమ్మా. ఇక్కడ చూడండి, అంటే ఆయన రాజ్య పరిపాలనకు వచ్చిన తర్వాత దేశం పాడైపోయింది, బాగు చేసుకున్నాడు. దేవుని మందిరము అపవిత్రపరచబడుతూ ఉంది, అది పాడైపోయి శిథిలమైపోయి, అంటే లోకానుసారమైన స్థితిలో ఉన్నప్పుడు ఒక ముగ్గురు వ్యక్తులను సెలెక్ట్ చేసుకున్నారు. అందులో మొట్టమొదటిగా అజల్య అనేటువంటి వ్యక్తి యొక్క కుమారుడిని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అందుకనే ఆ పేరుకి అర్థం కూడా మనము తెలుసుకుంటూ ఉన్నాము. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, అజల్య అనగా యెహోవా చేత ప్రత్యేకించబడిన వాడు. అజల్య అనగా అర్థం ఏంటండి? యెహోవా చేత ప్రత్యేకించబడిన వాడు. ఎవరా ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి? పాత నిబంధన కాలంలో దేవుడు అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలు జనాంగంతో మీరు మాట్లాడుతూ ఉన్నారు, మీరు ప్రత్యేకించబడిన వారు, అన్యుల సహవాసంలో నిమగ్నమైపోయిన వారు కాదు, అంటే కలిసిపోయి ఎలా పడితే అలా తిరగవలసిన వారు కాదు. అందుకనే దైవజనుడైనటువంటి అబ్రహాము గారు కూడా చనిపోయే ముందు తన పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరుని పిలిచి అంటాడు, ఎలియాజరు, నా కొడుకు వివాహ విషయంలో చాలా జాగ్రత్త కలిగి ప్రవర్తించు. ఎందుకని? దేవుడు నాకు ఒక క్రమాన్ని నేర్పించాడు కనుక నా కుమారుడికి ఎలాంటి అమ్మాయి కావాలో, ఎలాంటి వివాహం జరిపించాలో దేవుని క్రమము చొప్పున చేయాలి. అంటే దేవుని బిడ్డలుగా మనం ఎలా ఉండాలి? ప్రత్యేకించబడినటువంటి జనాంగముగా ఉండాలి. ఈ లోకములో పడిపోయి చెడిపోయి దిగజారిపోయినటువంటి మనము, మేబీ నీ ఫ్యామిలీలో నిన్ను ఎవరు కూడా లెక్క చేయకపోవచ్చు, నిన్ను ఎవరు పట్టించుకోకపోవచ్చు, లేదా నిన్ను అంతగా ఖాతరు చేయకపోవచ్చు, విలువ లేని దానిగా, విలువ లేని వాడిగా నిన్ను చూస్తూ ఉండొచ్చు. కానీ నా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? నిన్ను తన హక్కును చేర్చుకొని సహాయం చేయడానికి, నిన్ను బాగు చేయడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. యోషేయ అనగా అర్థం ఏంటంటే యెహోవా బాగు చేయువాడు. అంటే ఆయన నిన్ను బాగు చేయడానికి కష్టపడుతూ ఉన్నాడు. నీకు వచ్చిన రోగమో, నీకు వచ్చిన బలహీనతో, లేదా నీకున్న లోపమో, నీకున్నటువంటి ఏదైనా కావచ్చు, నిన్ను అనేకులు అసహించుకొని తెచ్చి ఆవిడతో మనము కలిసి ఉండొద్దండి, అతనితో మనం కలిసి ఉండొద్దండి. అతని ప్రవర్తన మంచిది కాదు, అతని నడవడిక మంచిది కాదు, అతని ఆలోచన విధానం మంచిది కాదు, కనుక వాడు చెడిపోయాడు, వాడు పడిపోయాడండి, అలాంటి వారితో మనకు సహవాసం ఏంటండి అని మనుషులు నిన్ను తృణీకరించవచ్చు. కానీ నా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నిన్ను హక్కులు చేర్చుకొని నిన్ను బాగు చేయడానికి కష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని మందిరముగా మనం ఉన్నాము కనుక మందిరము శిథిలమైపోతే, అనగా మందిరం అనగా మన యొక్క దేహములే, మన ఆరోగ్యం, అంటే మన యొక్క దేహములు శిథిలమైపోతూ ఉన్నాయి. శరీర కోరికలు లేదంటే లోకానుసారమైనటువంటి తలంపుల చేత దేవుని మందిరములో ఉంటూనే శిథిలమైపోయినటువంటి అవస్థకు వచ్చేసాయి. మలిన అవస్థలో పట్టి పీడిస్తున్నటువంటి మన జీవితాలను ఆయన అంటూ ఉన్నాడు, నేను బాగు చేస్తాను. నాకు రోగము కలిగినటువంటి వ్యక్తే కావాలి,
ఆరోగ్యవంతులు నాకు అవసరం లేదు, బలహీనులైన వారి కొరకు, పాపుల కొరకు, మరి పరిస్థితులు దుస్థితిలో ఉన్న వారి కొరకు. అంటే దేవుడు అలా చెప్పాడు కనుక మనం పాపం చేసుకుంటూ పోతే బాగుంటుందండి అంటే అలా ఉండకూడదు. మనల్ని క్రమపరచడానికి వచ్చాడు కనుక ఆయనకి విధేయులుగా ఉండాలి. అందుకనే యెహోవా బాగు చేయవాడు అనగా మొట్టమొదటిగా అజల్య అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము, యెహోవా చేత ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి. దేవుడు ప్రత్యేకిస్తూ ఉన్నాడు, ప్రత్యేకించాడు కనుకనే ఈ లోకములో నశించిన దాన్ని వెతికి రక్షించడానికి. ఏమండి వెతికి రక్షించడానికి? వెతకడం అంటే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందా? ఎందుకు దొరకదు? పర్టిక్యులర్గా ఎక్కడుంది నాకు సంబంధించినటువంటి ఆ ప్రత్యేకించబడినటువంటి జనాంగం ఎక్కడుంది? నన్ను అంగీకరించిన వారు, నా కొరకు ఎదురు చూసిన వారు ఎక్కడున్నారని దేవుడు భూలోక సంచారము చేస్తూ ఆయన కుమారుడు. అందుకని యోహాను సువార్తలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 3:15 అంటాం కదా, ఏమంటామండి? ఏముంది అక్కడ? యోహాను సువార్త 3 ఎంతో ప్రేమించాడట. ఎంత ప్రేమించాడంటే ప్రత్యేకించబడినటువంటి నా ప్రియ కుమారులు ఎక్కడున్నారని వెతుక్కుంటూ ఈ లోకానికి తన కుమారుడిని పంపించాడు. అలాగే అజల్య కుమారుడు కూడా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? పాడైపోయినటువంటి మందిరాన్ని బాగు చేయడానికి వచ్చాడు, దేవాలయాల్ని కట్టడానికి వచ్చాడు. ఇక్కడ అజల్య అనగా ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సాపాను అనగా అర్థం ఏంటంటే పొట్టి కుందేలు. సాపాను అనగా అర్థం ఏంటండి? పొట్టి కుందేలు. అజల్యగా ప్రత్యేకించబడిన వాడు అనగా దేవుడి లోకములు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మరి సాపాను అనగా పొట్టు కుందేలు అని రాయబడింది. అంత మాత్రమే కాదు, సామెతల్లో భక్తులను సొలొమోను గారు అంటారు, మరి భూమి మీద మిక్కిలి చిన్నది, అంత మాత్రమే కాదు చాలా జ్ఞానం కలిగినది కుందేలు అని అంటూ ఉన్నాడు. కుందేలు ఉండడమే పొట్టిగా చిన్నదిగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఏమని అంటున్నాడు? సాపానంటే పొట్టు కుందేలట. కుందేలు ఉండడమే పొట్టిగా ఉంటుంది. దాన్ని మరి నొక్కి ఒక్కాలిస్తూ అంటూ ఉన్నాడు, పొట్టి కుందేలు అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ సాపాను ఎవరు? ఈ వ్యక్తికి మనము మరి కొత్త నిబంధన కాలంలో అన్వయించుకున్నప్పుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు అని ఆలోచన చేస్తే సాపాను యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నారు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆపాదిస్తూ ఉన్నాను అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత అంటే తండ్రి ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా ఉండాలన్నాడు కనుక, అంటే యేసు ప్రభు వారు ఎవరితో కూడా సహవాసం చేయలేదు. పాపులతో సహవాసం చేశాడు కానీ ఆయన ఎన్నడూ కూడా పాపము చేయలేదు. రోగులతో సహవాసం చేశాడు కానీ, అంటే లోకములో అనేక రోగములు కలిగిన వారు, రోగములు అంటే శరీరాన్ని కలిగినటువంటి రోగం కాదు, ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగినటువంటి రోగులైన వారితో కలిసి జీవించారు. కానీ ఈ రోజు కూడా ఆయన మలినం అంటుకున్నటువంటి వ్యక్తిగా లేడు. మనం చదివేటువంటి బైబిల్ గ్రంథం మీద ఒక చక్కటి పేరు ఉంటుంది. ఏమని ఉంటుందండి? పరిశుద్ధ గ్రంథము. ప్రపంచంలో ఏ గ్రంథానికి లేనటువంటి ఒక చక్కటి పేరు. ఏదైనా ఒకవేళ అది నిజంగా తప్పు అయితే ప్రపంచము కోడై కూసేది. ఏమండి ఎందుకు ఆ పుస్తకానికి ఆ పేరు పెట్టారు? అసలు అందులో ఏమి పరిశుద్ధత ఉందని? యేసు ప్రభు వారు ఈ పని చేశారు, ఆ పని చేశారని కోడే కూసేది కదా ప్రపంచము. ఎందుకు ప్రపంచము మాట్లాడలేకపోతుంది అని అంటే, ఏదో బురద చల్లాలి కనుక ఏదో మామూలుగా అడపదడప ఎవరొకరు మాట్లాడుతూ ఉంటారు కానీ పరిశుద్ధ గ్రంథానికి పెట్టిన పేరు గురించి ఏనాడు ఎక్కడ ఆ యొక్క పరిస్థితులు మాట్లాడడానికి అవకాశం రాలేదు. ఎందుకనంటే ఆయన గురించి చూడండి, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 26 చదవండి. ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 26 వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు అనంటే మీరు జాగ్రత్తగా గమనించండి, ఈ మాట మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సాపాను అనగా పొట్టు కుందేలు, అజల్య అనగా ప్రత్యేకించబడినటువంటి, అంటే యెహోవా ప్రత్యేకించబడిన వాడు లేదా ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి. మనము ప్రత్యేకించబడిన వారము, లోకస్తులతో కలిసి సహవాసం చేసేవారు కాదు. అంటే కలిసి ఉండాలి కానీ వారి క్రమమును పాటించకూడదు. అంటే మా ఇంట్లో మేము అన్యులతో కలిసి సహవాసం ఉంటున్నామండి, రెంటకుంటున్నామండి అంటే వారితో మాట్లాడకూడదండి. మాట్లాడవచ్చు కానీ ఏం మాట్లాడాలో అవే మాట్లాడాలి. ఎంతవరకు కలిసి ఉండాలో అలా అంతవరకు మాత్రమే కలిసి ఉండాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి లోకములో ఉన్నారు. ఆయనను పొట్టుకుందేలు అని ఆ పదముతో ఎందుకు ఆపాదించానంటే, యేసు ప్రభు వారు ఎన్ని లక్షణాలు కలిగి ఉన్నారు చూడండి. ఇక్కడ 26వ వచనంలో పవిత్రుడును
పాపులతో కలిసి జీవించారు. పాపులు యేసు ప్రభువారిని ఏమని ఎగతాళి చేశారు? ఓయ్, నువ్వు దేవుని కుమారుడు అంట కదా. ఏమన్నారు? నువ్వు దేవుని కుమారుడు అంట కదా, మరియ పుత్రుడు అంట కదా, మీ అమ్మగారు అంటే ఎలా గర్భము ధరించారు, అసలు నువ్వు ఎలా పుట్టావు, నువ్వు ఎవరు కుమారుడివి అని ఇన్ని రకాలుగా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎగతాళి చేస్తూ ఉన్న యేసు ప్రభువారు ఏ రోజు కూడా తలెత్తి వారితో వాగ్వాదానికి దిగలేదు. కుందేలు ఎవరి మీద తిరగబడినట్టు ఎక్కడ చూసారా? పొట్టు కుందేలు. యేసుక్రీస్తు ప్రభుల వారు దీనత్వాన్ని కలిగి ఉన్నారు, నెమ్మదిని కలిగి ఉన్నారు. ఆయన పవిత్రుడు, ఆయన గలమెత్తి చెప్పగలడు. ఈ లోకంలో అలాంటి బ్రతికిన వారు అంటే అనేక రీతులుగా వేరే వేరే పేర్లు పెట్టుకొని జీవిస్తున్న వారి లోకంలో చాలా మంది ఉన్నారు. సో అండ్ సో, నేను అవన్నీ పేర్లు చెప్పదలుచుకోలేదు. ఎవరు అంటారు? నేను ఫలానా అంటారు. కానీ ఆయన ఏ రోజు కూడా ఆయన గురించి ఆయన చెప్పు, నేను పవిత్రుడును, ఇదిగో నువ్వెవరు మాట్లాడడానికి, నా ముందు మాట్లాడడానికి నువ్వు సరిపోవని ఆయన అలా వ్యక్తిగత వాగ్వాదానికి ఏనాడు కూడా దిగలేదు. ఇంకా ఏదో మనం అక్కడ జ్ఞాపకం చేసుకుని నిర్దోషియు అంటే మనలోని గమనించండి, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఏమంటారంటే దొంగతనం చేశాను ఒప్పుకుంటాడు ఏంటంటే అంటారు. ఎందుకు ఒప్పుకోరు? ఆయన నిర్దోషి అని తెలుసా తెలీదా? నిర్దోషి కాదు. నిజానికి ఎన్ని మచ్చలు ఉన్నాయి? చాలా ఉన్నాయి. శాస్త్రుడు పరిశోధన యేసుక్రీస్తు ప్రభువు గారి దగ్గరకు వచ్చి, ఏమయ్యా ఏం చేస్తున్నావు, ఈరోజు అతన్ని బ్రతికించడానికి లేదా స్వస్థపరచడానికి నీకు ఎవరిచ్చారు హక్కు అంటే ఎవరిని ప్రశ్నిస్తూ ఉన్నారు? నిర్దోషి, ఆయనలో ఏ దోషము లేదు, ఏ విధమైన అపవిత్రత లేదు. అంతటి గొప్ప భక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు వారి వైపు ఇలా చూసి సున్నితంగా దీనత్వం కలిగి ఎంత వెలివారా అనుకుంటూ అలా నవ్వుకుని వెళ్ళిపోయినటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత ఇంకొక పదం చూస్తే నిష్కల్మషుడును, కల్మషము లేనివాడు. మనలో బోల్డ్ అంత కల్మషం ఉంటుంది, కానీ దేనికి కాంప్రమైజ్ అవ్వము. వాడెంత అంటే నువ్వెంత అంటే నేనెంత, అసలు ఏమనుకుంటున్నా నా గురించి, అసలు నేనేంటో తెలుసా అని అంటాడు. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, శ్రేష్టమైనటువంటి జీవితం కలిగిన వాడు. అయినప్పటికీ ఎంత చక్కగా నెమ్మదితో కూడినటువంటి జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. చూడండి, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండును, ఆకాశ మండలము కంటే మిక్కులు హెచ్చై వాడైనను ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయినవాడు. హల్లెలూయా. ఆ కింద మాట చూస్తే ధర్మశాస్త్రము బలహీనతలు మనుష్యులను యాజకులనుగా నియమించను, కానీ ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందును, కుమారుని నియమించును. ఎవరా కుమారుడు? అజర్య కుమారుడైనటువంటి శాపాను గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఈ కుమారుడు యెహోవా మనకు అనుగ్రహించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు అనగా ప్రత్యేకించబడినటువంటి కుమారుడు ఎవరు? యేసు ప్రభు వారు. ఇప్పుడు ఆ ప్రత్యేకించబడినటువంటి కుమారుడు అనగా ఇప్పుడు ఈ లోకానికి వచ్చినటువంటి క్రీస్తు దీనత్వమును చూపిస్తూ ఉన్నాడు. నాకు ఒక వ్యక్తి తెలుసండి, ఆయన క్రైమ్ బ్రాంచ్లో డిఎస్పీగా పనిచేస్తూ ఉన్నారు. గత ఒక 6 years అవుతుంది చనిపోయి. కంటోన్మెంట్ ఏరియాలో ఉండేవారు. ఆ ప్రాంతంలో నేను పరిచయం చేస్తున్నప్పుడు ఎన్ని పనులున్న పార్వతీపురం ఏరియాలో ఆయన ఉండేవారు. అనుకోకుండా ఒకరోజు సడన్గా హార్ట్ అటాక్ వచ్చి ఆ క్యాబ్లోని ఆఫీసులోనే చనిపోయారు. ఆయన కొద్దిపాటి అనారోగ్యంతో స్టంట్ ఫెయిల్ అవ్వడం వల్ల చనిపోయారు. ఉదయాన్నే ఆదివారం వచ్చేటప్పటికి ఉదయాన్నే వచ్చేవారు దేవుని మందిరానికి. కుర్చీలన్నీ క్రమంగా ఉన్నాయి లేవు చూసుకునేవారు. వచ్చి అన్ని వీలైతే క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిసి బైబిల్ గ్రంథాలు లేదా పాటల పుస్తకాలు అన్నీ కూడా సరిదీసి తర్వాత వెళ్ళి వాటర్ ఉందా లేదా అన్నీ చెక్ చేసుకొని ఆ తర్వాత చెప్పుల స్టాండ్లన్నీ అవన్నీ ఇవన్నీ వీలైతే చీపురు పట్టుకొని తుడుస్తూ ఉండేవారు. నేను వెళ్ళిన కొత్తలో నాకు తెలియదు ఆయన ఎవరో, నిజానికి అప్పటికి ఎవరు నాకు పెద్దగా పరిచయం లేదు. నేను వెళ్ళాను డైరెక్ట్గా ఆదివారం ఆరాధన క్రమంలోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాను. నేను ఆ ముందు చైర్లో కూర్చున్న తర్వాత ఆయన వచ్చి అవన్నీ తుడుస్తూ ఉన్నారు. ఎవరో అనుకున్నాను, నాకు తెలియదు. కానీ అతను చూసినప్పుడు మాత్రం ఒక డౌట్ అయితే వచ్చింది. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే వారికి కొంచెం ఆ హెయిర్ స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అతను ఏ క్యాటర్కి చెందినవాడో తెలియదు, కానీ మొత్తానికి డిపార్ట్మెంట్లో మాత్రం పనిచేస్తున్నాడని ఒక అవగాహనకి అయితే వచ్చాను. వచ్చిన తర్వాత సరే ఎవరైతే ఏంటి అనుకున్నాను, మామూలు పట్టించుకోలేదు, కూర్చున్నాం. ఆరాధన స్టార్ట్ అయిపోయింది. వాక్యానికి నేను వెళ్ళాను. వాక్యం అంతా అయిపోయింది. ప్రార్థన అయిపోయి బయటకు వస్తున్నప్పుడు ఆ చెప్పుల స్టాండ్లో వచ్చి చెప్పులు తీసుకొచ్చి పాస్టర్ గారు అంటే వేసుకోండి అని ఇలా ముందు పడేశారు. అయిపోయింది, వెళ్ళిపోయాను. చెప్పులు నా పని చూసుకుని అయిపోయింది. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ఒక 3 రోజులు పోయిన తర్వాత వాళ్ళ ఇంటికి నేను విజిటింగ్కి వెళ్ళాను.
విజిటింగ్ వెళ్తే అప్పుడు నాకు పరిచయం చేశారు, ఈయన క్రైమ్ బ్రాంచ్లో పనిచేస్తున్నటువంటి డిఎస్పీ గారండి అని. నాకు అనిపించింది, అయ్యా నీ స్థాయిని బట్టి చూస్తే నిజానికి దేవుని మందిరము దగ్గర ఆ పని చేయడానికి మరొకరైతే నేను అనుకుంటాను, ఒక ఆఫీసులో అటెండెంట్ అంటాం కదా, ప్యూన్ అంటాం కదా, లేదంటే ఎక్కడో చిన్న చిన్న పనులు చేసుకుంటాం. నేను అనుకుంటున్నాను ప్రైవేట్ ఉద్యోగం చేసేటువంటి వ్యక్తి నెలకు ఒక 10,000 రూపాయలు లేదా ఒక 6,000 7,000 సంపాదించగానే ఎలా ఉంటుందో తెలుసండి. దేవుని మందిరంలో కూడా కాలు మీద కాలు తెంచాం. దేని మీద తెంచాం? ఎక్కడికి వచ్చాం? దేవుని మందిరములో, ఇంటి దగ్గర కాదు, దేవుని మందిరములో కూడా కాలు మీద కాలు తెంచాం. నేను అనుకుంటాను, దేవుని మందిరానికి వచ్చామా, లోకస్తుల్లాగా మనం ఎక్కడో బయట ఎక్కడో ఫుట్పాత్ మీద ఉన్నామనే విషయం కూడా తెలియదు. దేవుని మందిరములో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి? సర్వోన్నతుడు నీకు ఇచ్చిన రక్షణ అనుభవం బట్టి, దేవుడు నిన్ను చేరదీసినటువంటి ఆ ఇదిని బట్టి దేవుడు అంటాడు, దీనులను పెంటకుప్పల మీద ఉన్న పేదలను పైకెత్తిన వాడు నేనే, రాజులైన యాజక సమూహంతో కూర్చుండబెట్టువాడు నేనే. అంటే ఇప్పుడు రాజులైన యాజక సమూహంలోకి రాగానే మనం యాజకుడుగా అంటే రాజుగా ఫీల్ అయిపోతూ ఉంటాం. సాపాను పొట్టుకుందేలు అని ఎందుకన్నానంటే దీనత్వం కలిగి ఉన్నాడు. అతను ప్రధాని. అక్కడ రాయబడి ఉంది ఆ వాక్య భాగంలో, మీరు 8వ వచనంలో జాగ్రత్తగా చదివితే ప్రధాని మాత్రమే కాదు, శాస్త్రి అంటే శాస్త్రి అంటే ఏ శాస్త్రి? జ్ఞానము కలిగినట్టు వాడు, పాండిత్యం కలిగిన వాడు, ధర్మశాస్త్రం మీద సరైనటువంటి అవగాహన కలిగిన వాడు. ఇప్పుడు ఆయనకి దేవుని మందిరం కట్టెళ్ళి దేవుని మందిరం బాగు చేయగానే అయ్యా వెళ్తానయ్యా అన్నాడు. అంటే దీనత్వం కలిగి ఉన్నాడు. దేవుడు ప్రత్యేకించి యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపించినప్పుడు తనను తాను తగ్గించుకుని రిక్తులుగా చేసుకుని లోకానికి వచ్చి యేసు ప్రభు వారు ఎంత తగ్గించుకున్నారు అనేది ఒక మాట చెప్పమంటారా? ఏమండి, ఆఫ్టర్ ఆల్ ఒక నెలకు 5,000 6,000 సంపాదించే మనమే దేవుని ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఆ దేవుడు ఏం చేస్తాంలే, నేను ఇస్తే బతుకుతున్నాడు దేవుడు అన్నట్టుగా ఆ ఫీల్ అయ్యే మనము ఇప్పుడు దేవుడు ఎంత తగ్గించుకున్నాడు అని అంటే ఒక టవల్ నడానికి కట్టుకొని శిష్యులు పాదాలు కడగడానికి దిగజారిపోయింది. సర్వలోక చక్రవర్తి అయిన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపులను చేరక ఆకాశము కంటే ఉన్నతుడని పేరుగాంచినటువంటి దేవుడు శిష్యులు పాదాలు కడగడానికి అంత తగ్గింపు కలిగి ఉంటే మనం ఏం చేస్తున్నాం? అన్నీ ఉన్నాయి. పరిశుద్ధులమేనా? నిర్దోషులమేనా? నిష్కలంకులుగా ఉన్నామా? పాపులలో చేరడం లేదా? ఆకాశము కంటే అంత ఘనతను సాధించిన వారు ఉన్నామా? అంటే ఇన్ని మచ్చలు ఉన్నప్పటికీ మనం ఏం చేస్తాం తెలుసా? ఎక్కడ? దేవుని ముందు. అదేదో అంటారు, నాకు తెలియదు, సామెత ఉంది కదా, అట్ట సూర్యుడికి ఏ లైటు? టార్చ్ లైట్ వేస్తారట. ఇప్పుడు సూర్యుడికి టార్చ్ లైట్ వేస్తే పక్కు నవ్వుతాడట. ఎందుకో తెలుసా? ఇప్పుడు దేవుని ముందు కుప్పగింతలేస్తూ ఉంటాం. మన జీవితం ఏంటో మనకు తెలుసు, కానీ దేవుని ముందు ఎలా ప్రవర్తించాలో నేర్చుకోలేకపోతూ ఉన్నాం. దేవుని మందిరంలో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోలేకపోతూ ఉన్నాం. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు గడగడలాడుతూ ఉండాలంటే దేవుని ముందు కాలు మీద కాలు వేసుకొని ప్రభా వచ్చాను, అటెండెన్స్ చేసుకున్నాను అంటాం కదా. శంకర ప్రార్థన ఇప్పటికీ పోవటం లేదు. ఏ ప్రార్థన? శంకర ప్రార్థన చేస్తే నీకు వచ్చేదేముంది? ఆయన అన్నాడు ఎవరు గొప్పవారు? యేసు ప్రభు అని చెబుతూ ఉన్నాను. దేవుని మందిరానికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్త కలిగి ఉంటాం. ఏ ఉద్దేశంతో వచ్చామో, ఎలాంటి ఆలోచన విధానాలతో దేవుని మందిరంలో ఉంటున్నామో, నీ హృదయం ఏ తలంపులతో ఉందో జాగ్రత్తగా నేర్చుకోవాలి. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడట. నిజంగా మనం సరిపోతామండి? సరి తూగుతామా? యేసుప్రభువారి గురించి ఆలోచన చేస్తే ఆయన ఎంత దీనత్వాన్ని కలిగి ఉన్నాడు అని అంటే, ఎంత తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నాడు అని అంటే, ఆయన ఏ రోజు కూడా నాకు ఈ కొరత ఉంది ఏమండి నేను అనుకుంటాను దేవుడు ప్రత్యేకించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారితో ఎలా మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఇదిగో ఆయన ఎంత గొప్పవాడనంటే ఆకాశ మహాకాశములో పట్టజాలనంత విస్తారమైనటువంటి తేజో మహిమ కలిగినటువంటి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక పశువుల పాకులో జన్మించడానికి ఏమి లేదు, స్థలం లేదట. ఏ రోజైనా డిమాండ్ చేశాడా? ఎప్పుడైనా? మరి మనం ఎలాంటి భక్తిని ఆచరిస్తూ ఉన్నాం? ఆ దేవుణ్ణి నమ్ముతున్నాం కదా, ఆ దేవుని మందిరానికి వస్తున్నాం కదా, ఎలాంటి భక్తి నేర్చుకుంటూ ఉన్నాం? ఆయన దీనుడైనప్పుడు ఆయన మనం కూడా దీనత్వం కలిగి ఉంటాం కదా. ఇంకా అంత గొప్ప పరిశుద్ధత కలిగిన వాడు, అంత గొప్ప మరి యథార్థత కలిగినటువంటి దేవుడి గురించి మనం ఏం మాట్లాడుకుంటూ ఉన్నాము? పరమగీతాల్లో
సొలొమోను తన భర్త అయినటువంటి తన ప్రియుడైనటువంటి సొలొమోను కోసం ఏమంటుందంటే, కొంతమంది స్త్రీలు వచ్చి అమ్మా పదే 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 నా ప్రియుడు నా ప్రియుడు నా ప్రియుడు అన్నావు కదా, ఏంటి నీ ప్రియుడు గొప్పతనం అని అంటే, నా ప్రియుడు అంటే నాకు ఇష్టం. సరే నీకు ఇష్టమేలే, నీ ప్రియుడు అంటే నీకు ఇష్టము, ఏంటి అతనిలో గొప్పతనం ఏంటి, అతనిలో ప్రత్యేకత ఏంటి అంటే, మాకు కూడా ప్రియులు ఉన్నారు కదా, మాకు కూడా మమ్మల్ని ప్రేమించేవారు ఉన్నారు కదా, మరి నీ ప్రియుడు ఏంటి అంత గొప్పతనము అని అంటే, చూడండి పరమగీతాలు 5:10 చదవడం. నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతనిని మనల్ని ఎవరైనా గుర్తిస్తారా? 100 మంది మధ్యలో వదిలేస్తే 1 సంవత్సరం పాటు 2 సంవత్సరం పాటు మనం ఎక్కడైనా బ్రతికితే నీ గుర్తింపు ఏంటి అని అడిగితే మన గుర్తింపు ఏంటో తెలుసండి. మన గుర్తింపు నా ప్రియుడు గొప్పతనం ఏంటని అడిగారు కదా. సొలొమోను చెబుతూ ఉంది, నా ప్రియుడు 10,000 మందిలో ధవలవర్ణుడు రత్నవర్ణుడు అంటే అతికాంక్షణీయుడని అతని గురించి పొగుడుతూ ఉంది. నా ప్రియుడు ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన లోకానికి వచ్చి ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. ప్రత్యేకించబడడం మాత్రమే కాదు, మరి మన కొరకు తనను తాను దీనుడుగా రిక్తునిగా చేసుకొని నిన్ను రక్షించడం కోసము, మనలను సేవ్ చేయడం కోసం, మనలను పరలోక రాజ్యములకు వారసులుగా చేయడం కోసము తను తృణీకరించబడ్డాడండి. తను అసహించుకోబడ్డాడు. తను ముఖం మీద పిడుగుతులు గుద్దుతూ ఉంటే వాటిని స్వీకరించాడు ఆయన. మనం తెలుసు, యెషయా గ్రంథంలో మనకు తెలుసు ఎంత చక్కగా మరి ఆయన గురించి రాస్తూ ఉన్నారంటే, ఇంత తేజో మహిమ కలిగినటువంటి వ్యక్తి, ధవలవర్ణుడు రత్నవర్ణుడు, ఇంత అన్ని క్వాలిఫికేషన్లు కలిగిన వ్యక్తి మరి యెషయా గ్రంథంలో అంటాడు, ఆయన రూపము లేని వాడిగా, అందవికారముగా, తృణీకరించబడిన వాడిగా, అసహించుకోబడిన వాడిగా, అనేకులకి ఎగతాళికి కారణంగా మారిపోయాడు. కారణము ఈరోజు నువ్వు నేను కాదా? మనలను రక్షించడానికి తనను తాను దీనుడిగా మళ్ళీ తీసుకున్నాడు. అంటే చూడండి, పాడైపోయినటువంటి మన దేవాలయాలు, మన మందిరాలు, ఈ దేహమైనటువంటి ఆలయాన్ని బాగుంచడానికి ఆయన లోకానికి వచ్చాడు. మొట్టమొదటి వ్యక్తి సాపాను అనగా మనకి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. పొట్టు కుందేలు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. పిల్లగా ఈ పొట్టు కుందేలుకున్నటువంటి లక్షణాలు ఏంటంటే, గర్వించలేదు. నేను పరిశుద్ధుడిని అని ఆయన గర్వించలేదు. నేను నిర్దోషిని అని గర్వించలేదు. నేను నిష్కలంకుడిని అని గర్వించలేదు. నేను పాపులలో చేరక ఆకాశము కంటే ఉన్నతంగా ఉన్నవాడిని అని ఆయన గర్వించకుండా దీనత్వము కలిగి ఉన్నాడు. కుందేలు, పొట్టు కుందేలు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పిల్లరా, నాడు ప్రత్యేకించబడడం అంటే చాలామందికి కొంచెం వేరే దాన్ని ఏమంటారు, డిఫరెంట్ మెంటాలిటీతో ఉంటారు. డిఫరెంట్ మెంటాలిటీ అంటే ప్రత్యేకంగా ఉండాలంటే, దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి ఎలా చెప్తున్నానని, కొంతమంది హెయిర్ స్టైల్స్ మొత్తం అంతా కూడా ఇదంతా తీసేస్తారు. మొత్తం తీసేసి మీదేమో బోరుకుంటుంది కదా, ఇలా మూత పెడతాం, ఆ గిన్నెలాగా ఉంచుకుంటారు. కొంతమంది డ్రెస్లో అంటే వాళ్ళు ఎందుకు అలా ప్రత్యేకించబడతారు అంటే, వారిని ఏం చేయాలి? 10,000 మందిలో ఉన్నా ఏం చేయటానికండి? కొత్తదనం అంటారు కదా, కొత్తదనము. ఇప్పుడు ప్రత్యేకంగా ఉండాలంటే వారిని గుర్తించాలి. వారు ఒక రకమైనటువంటి వస్త్రాలతో వారు ఉండాలి. పాపం ఒక యవనస్తుడు అలాగే ట్రై చేశాడట. అందరూ సెట్ ముందుకు వేసుకుంటున్నారు, బటన్స్ ముందుకు వెళ్తున్నారు. నేను కొంచెం ప్రత్యేకంగా డిఫరెంట్గా ఉందామని చెప్పేసి సెట్ బటన్స్ వెనక్కి పెట్టుకున్నాడట. వెనక్కి పెట్టుకొని బండి వేసుకొని వెళ్ళిపోతుండట. బాగా చీకటి పడింది, బండి వేసుకొని వెళ్ళిపోతూ ఉంటే అనుకోకుండా ఒక గొయ్యి వచ్చింది, పడిపోయాడు. చీకట్లో పడిపోయాడు. పడిపోవడం వల్ల ఈ స్వరపిటికి ఒక చిన్న రాయి తగిలి మాట బయటకు రాకుండా అయిపోయింది. ఇలా తగలిన వెంటనే స్వరపిటికి దెబ్బతిన్నది. ఎవరినైనా పిలుద్దామన్నా వాయిస్ బయటకు రావడం లేదు. బండి మీద అలా పడి రక్తం కారుతూ ఉంది, అలా ఉన్నాడు. ఎవరైనా వస్తే కనీసం సాయం చేస్తారని ఆ చీకట్లో ఉంటే పాపం ఒక ముసలైన అలా నడుచుకుంటూ వస్తున్నాడట. నడుచుకుంటూ వస్తూ ఉంటే, అరే పాపం కుర్రడు పడిపోయాడు కదా అని చెప్పేసి ఇలా దగ్గరికి వచ్చి చూడగానే ఇలా బోర్లా పడ్డాడు కదా, ఇలా పడగానే ఇలా చూడగానే వీపు మీద ఏం కనబడుతున్నాయి? బటన్స్ కనబడుతూ ఉన్నాయి. షర్ట్ బటన్స్ వెనక్కేసుకున్నాడు కదా. అరే రే కుర్రడు పడిపోయిన వెంటనే ఇలా తడిని చూడగానే బటన్స్ పడిపోయిన వెంటనే ఆ తల ఏమైంది? బండి మీద పడగానే తల వెనక్కి తిరిగిపోయింది. బటన్స్ ఎటుంటే అటే కదా పొట్ట అనుకుంటాం. అంటే అతను ఎలా బటన్స్ చూడగానే వీపు అనుకోలేదు, ఇది పొట్ట అనుకొని మెల్లడి తిరిగిపోయి అనుకొని ఆ కింద ఉన్న తల పైకి తిప్పాడట. ఏమైపోయింది కొత్తదనం? అంటే కొంతమంది ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు. ఆ ప్రత్యేకము కొన్ని రకాలైన అనార్థాలకి దారితీస్తూ ఉంటుంది.
అందుకని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు అలాంటి ప్రత్యేకతను చూపించట్లేదు. ఇక్కడ చూడండి, మనము జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం నుండి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ అధ్యాయం 2వ వచనం నుండి అండి చదవండి. దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని, అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయినో. జాగ్రత్త గమనించండి. ఎవరైనా పొట్టుకుందేలు. ఎవరా పొట్టుకుందేలు? యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆయన దీనుడుగా తనను తాను తగ్గించుకుని లోకానికి వచ్చాడు. ఎందుకు? పాడైపోయినటువంటి మన దేవాలయాలు, అనగా దేహం అనే దేవాలయములు బాగు చేయడానికి. నీ కుటుంబం నిన్ను అంగీకరించడం లేదు, నువ్వు చెడిపోయావు, పాడైపోయావని. నీ స్నేహితులు నిన్ను అంగీకరించడం లేదు, నీ బంధువులు కానీ ఎవరు కూడా నిన్ను యాక్సెప్ట్ చేయలేకపోతూ ఉన్నారు. కానీ నిన్ను బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చి తనను తాను రిక్తులుగా చేసుకొని నీ దగ్గరికి వచ్చి ఏమంటూ ఉన్నాడు తెలుసా? నేను నిన్ను బాగు చేస్తా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఆయన దగ్గరికి వచ్చినటువంటి ఆయనకున్నటువంటి లక్షణాలు చూడండి. భక్తుడైన యోహాను ఒక దర్శనంలో ఒక పరిస్థితి చూసాడట. ఒక గ్రంథాన్ని చూస్తూ ఉంటే అక్కడ చాలా మంది ఉన్నారు. ఎవరు వాళ్ళు అని అంటే చూడండి, మనము 2వ వచనం నుండి చదువుతూ ఉన్నాం. ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని, అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథం విప్పుటికైనను చూచుటకైనను ఎవరికి నీ శక్తి లేకపోయిను. ఆ గ్రంథము విప్పుటికైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చి తిని. యోహాను ఏడుస్తూ ఉన్నాడు. అయ్యా, మరి ఎలా ప్రజల యొక్క జీవితాలు ఏం చేయాలి? ఈ లోకంలో ఉండేటువంటి ప్రజలు వారి జీవితాలను నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తానన్నావు కదా. ఈ జీవగ్రంథం ఇప్పబడకపోతే మా బ్రతికేంటో మాకు ఎలా తెలుస్తుందయ్యా? మేము నరకానికి వెళ్ళిపోతామో పరలోకానికి వస్తాము. ఆ జీవగ్రంథం తెరవబడి నీవు చదివితేనే కదా, నీవు తెలియజేస్తేనే కదా మా యొక్క బ్రతుకులు, మా రాతలు అందులో ఉంటాయి. ఎవరు విప్పుతారు అని అంటే ఇక్కడ చూడండి, మనము జాగ్రత్తగా గమనిస్తే ఇంకా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదునకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందునని నాతో చెప్పెను. మరియు సింహాసనమును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడిన గొర్రె పిల్ల. అమ్మ జాగ్రత్తగా గమనించండి. ఏ గొర్రె పిల్ల ఇది? వధించబడిన గొర్రె పిల్ల. వధించబడిన గొర్రె పిల్ల అంటే ఆ గొర్రె పిల్లకి గర్వం ఉందా? అహంకారం ఉందా? ఇక్కడ ఎవరు 24 మంది పెద్దలు, అక్కడ ఉన్నటువంటి 4 జీవులు, ఆ తర్వాత భక్తుడైన యోహాను గారు, దేవదూతల సమూహము అంటే పరలోక సైన్య సమూహం అంతా అక్కడ అత్యార్భాటంతో చూస్తూ ఉన్నారు. ఆ జీవగ్రంథమును తెరిస్తే మా రాతలు అందులో ఉంటాయి. మేము నిత్య నరకానికి వెళ్తామా, నిత్య రాజ్యానికి వెళ్తామా? ఎవరు విప్పుతారు అని అంటే ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. యోహాను ఏడుస్తున్నాడట. అయ్యో, ఎవరయ్యా ఈ గ్రంథాన్ని విప్పుతారు? ఒక్కరు కూడా లేరా అని అంటే ఆ పెద్దలలో ఒకరు వచ్చి, యోహాను ఏడవకు, ఒక ఆయన ఉన్నాడు. ఎవరా గనుడు, ఎవరా పరిశుద్ధుడు, ఎవరా నిర్దోషి, ఎవరా నిష్కలంకుడు, ఎవరు అని అత్యాసక్తితో ఎదురు చూస్తూ ఉండగా ఆయన ఎలా వచ్చాడట? ఈ పొట్టి కుందేలు వధింపబడిన గొర్రె పిల్లగా వచ్చాడట. గర్వం లేదు, అహంభావం లేదు, అవివేకం లేదు. నేను మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నీకున్న చదువుని బట్టో, నీకున్నటువంటి ఆస్తిని బట్టో, నీకున్న పలుకుబడిని బట్టో, నీకున్న ఎక్సెట్రా దేనిని బట్టి నువ్వు గర్విస్తూ ఉన్నావో నాకు తెలియదు. దేవుని మందిరంలో ఏ ఉద్దేశంతో ఉంటూ ఉన్నావో నాకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభులు వారు అంతటి వ్యక్తే తనను తాను జీవగ్రంథమును విప్పగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. ఆయన తనను తాను వ్యక్తిగా చేసుకొని వారందరి మధ్యలో వధింపబడిన గొర్రె పిల్లగా అలా వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడ్డాడట. హల్లెలూయా. ఏమంటే మనలో ఉందా అలాంటి తగ్గింపు? ఈరోజు నీ మందిరాన్ని, నీ బ్రతుకును బాగు చేయడానికి, నీ బ్రతుకును కట్టడానికి, నీ బ్రతుకును ఆశీర్వాదకరంగా మార్చడానికి, నిత్య నరకానికి ఆవుదైపోతున్న నిన్ను చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి నిత్య రాజ్యానికి వారసుడిగా చేయడానికి తనను తాను ఏం చేసుకున్నాడు తెలుసండి? ఎన్ని క్వాలిఫికేషన్లు ఉన్నాయి, వాటిలో ఒక్కటి కూడా లేదు మనకి. ఒక్కటి కూడా అయినను మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని మందిర క్రమాలను పాటించాం. దేవుని సన్నిధిలో ఎలా ప్రవర్తించాలో తెలియదు, దేవుని మందిరంలో ఏం మాట్లాడాలో తెలియదు, దేవుని బిడ్డలుగా ఎలా బ్రతకాలో తెలియదు. లోకస్తుడికి మనకి తేడా అసలేమీ కనబడదు. ఏం కనబడుతుందంటే ఆదివారం సంఖ్యలో బైబిలు,
ఇదొక్కటే కనబడుతుంది. అంటే అప్పుడు లోకస్తునికి మనకి తేడా ఏంటి అంటే, జీవ గ్రంథమును విప్పినటువంటి సామర్థ్యం కలిగిన దేవుడే దీనత్వం కలుగుకొని తనను తాను తగ్గించుకొని శిష్యుల పాదాలు కడిగేటువంటి తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటే, ఏ యోగ్యత లేనటువంటి మనము ఆయన పాద ధూళి కణాల్లో కూడా పనికిరాము కదా. అలాంటి మనము ఎలాంటి బ్రతుకుని నేర్చుకుంటూ ఉన్నాం. ఈనాడు భక్తి జీవితాన్ని అవలంబిస్తున్నటువంటి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాము పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మరి యోహాను భక్తుడికి వచ్చినటువంటి ఆ సమాధానం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఈరోజు నువ్వు కోటి రూపాయలు సంపాదించి ఉండొచ్చు, లేదా కోట్లకి ఆస్తిపరుడమై ఉండొచ్చు, లక్షలకి నీ దగ్గర మురిగిపోయి ఉండొచ్చు. కానీ నీ చివరి ప్రయాణం ఏమై ఉండాలి? పరలోకమై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఎంత గనుడు అయినా, ఎంత టాలెంటెడ్ అయినా, ఎన్ని అర్హతలున్నా ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడాలి. అదే నీ చివరి ప్రయాణం. ఏ గొప్ప దైవజనుడు అని సరే, గొప్ప దైవం నేను ఎవరు అనుకున్నానండి, నేను ఆ బిషప్ ఈ బిషప్ రెవరెండ్లు 20 రెండ్లు 30 రెండ్లు ఏ రెండ్లైనా అక్కడ అన్నీ కూడా సున్నాలే. దీనత్వం, తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడట. తగ్గింపు అనేది లేదు. దేవుని సన్నిధిలో విధేయత అనేది లేదు. దేవుని సన్నిధిలో నమ్మకత్వం అనేది లేదు. ఏమంటే ఆఫ్టర్ ఆల్ ఒక భార్య భర్తల జీవితంలోనే ఆఫ్టర్ ఆల్ ఎందుకన్నానంటే, దేవుని కంటే గొప్పలు కాదు కాబట్టి ఆఫ్టర్ ఆల్ అన్నానండి. మీరు అనొచ్చు, మాస్టర్ గారు మా బ్రతుకులు ఆఫ్టర్ ఆల్ అన్నారు అని ఖండించవచ్చు. నేనేమంటానంటే, దేవుని కంటే మన బ్రతుకులు ఆఫ్టర్ ఆల్ అంటూ ఉన్నాను. ఆ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక భార్య భర్తకి హ్యాండ్ ఇచ్చి ఇంకొక వ్యక్తితో మాట్లాడుతుంటేనే భర్త ఎలా మండిపోతాడు తెలుసా? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? నా జీవితం అంతా నీ కోసం దారిపోసాను కదా, నా తల్లిదండ్రులు పక్కన పెట్టాను, నా బంధువులని, కుటుంబ సభ్యులని, స్నేహితులని అందరినీ వదిలిపెట్టి నీవే నా సర్వస్వం అనుకుంటే నువ్వు ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నావని మండిపడిపోయి ఇంకా చెప్పాలంటే చంపేస్తాడు. నమ్మకత్వంగా లేవు కనుక. అంత పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకుడు, ఆకాశ మహాకాశములు ఆయన మాటకు లోబడుతూ ఉంటే మనం ఏం చేస్తూ ఉన్నాం? దేవుని ఎందుకు గర్విస్తాం? దేవుని ఎందుకు కాదు, దేవుని ఎందుకు గర్విస్తుంది వేరే విషయం. ప్రభువుని బట్టి గర్వించడం అంటే ఆయన హృదయపూర్వకంగా స్తుతిస్తూ గర్వించాలి, హృదయపూర్వకంగా ఆరాధిస్తూ గర్వించాలి, హృదయపూర్వకంగా ఆయన వాక్యమును ప్రకటిస్తూ గర్వించాలి, హృదయపూర్వకంగా ఆయన వాక్యపు లోతుల్లోకి వంగి చూస్తూ లోతుల్లో వాక్య అనుభవం కలిగి అయ్యా నీతో సరైనటువంటి సహవాసము సంబంధమును నేను కలిగి ఉంటున్నానని గర్వించాలి. అలాంటి విషయాలు గర్వించండి, తప్పులేదు. కానీ తాత్కాలికమైనటువంటి జీవితము, అల్పకాలపు జీవితాల కొరకు గర్వించేటువంటి బ్రతుకులు ఎవరిలోనైతే ఉన్నాయో ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి ఒక వ్యక్తి గురించి జ్ఞాపకం చేశాను. ఎవరు ఆ వ్యక్తి? వివరంగా యోషయా అనగా అర్థం ఏంటండి? యోషయా అనగా అర్థం ఏంటి? బాగు చేయవాడు, యెహోవా బాగు చేయవాడు. అజల్య అనగా అర్థం ఏంటి? అజల్య అనగా ప్రత్యేకించబడిన వాడు. సాపాను అనగా అర్థం ఏంటి? పొట్టు కుందేళ్ళు. ఈ మాటలు జాగ్రత్త గమనించుకోండి. అర్థమైందండి? పొట్టుకుందేలు. ఎవరు ఆ పొట్టుకుందేలు? కొత్త నిబంధన కాలంలోకి వచ్చినప్పటికీ యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆపాదించాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు పొట్టుకుందేలు అంటే చాలా దీనత్వం కలిగి ఉన్నారు, చాలా తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉన్నారు, చాలా విధేయత కలిగి ఉన్నారు. నేను మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నీకు ఏదైనా ఉండొచ్చు, దేవుని కంటే గొప్పవాడు అయితే కాదు, దేవుని కంటే గొప్పవాళ్ళు అయితే కాదు, గొప్పవాళ్ళు కాదు కనుక దేవుని మీద ఎలాంటి బ్రతుకును చూపించాలి? దీనత్వం కలిగి తనను తాను తగ్గించుకున్న వారు హెచ్చించబడతారు. హెచ్చించబడిన వాడు ఖచ్చితంగా ఒకరోజు అదనమాట. ప్రార్థన చేసుకుందాం.